రిస్కో, బిస్కో, డిస్కో, బిస్కో. ఇది అంటే రూర్కేలా ఇనుముక్కు కర్మాగారాన్ని 1954లో, బిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1955లో, డిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1956లో, బిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1964లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు జనరల్గా ఒక్కసారి చూస్తే బిస్కో అంటే ఇక్కడ బిస్కో, డిస్కో, బిస్కో, రిస్కో. ఇక్కడ మనం ఒక్కసారి 1954లో రూర్కేలా ఐరన్ స్టీల్ కర్మాగారాన్ని 1954లో ఒడిస్సా స్టేట్లో లాంచ్ చేయటం జరిగింది. ఒడిస్సా స్టేట్లో ఇక్కడ మనకు మేజర్గా జర్మనీ సహకారంతో దీన్ని ప్రారంభించటం జరిగింది. మరి బిలాయ్, బిస్కో అంటే బిలాయ్ ఇనుముక్కు కర్మాగారాన్ని 1955వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. బిస్కోను 1955లో ఛత్తీస్గఢ్ స్టేట్లో ఏర్పాటు చేయటం జరిగింది రష్యా సహకారంతో. మరి డిస్కో దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారమును 1956వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఇంగ్లాండ్ సహకారంతో స్థాపించటం జరిగింది. మరి ఇక్కడ బిస్కో అంటే బిలాయ్, ఇక్కడ బిస్కో అంటే బిలాయ్, ఇక్కడ బిస్కో అంటే బొకారో, ఇక్కడ బొకారో ఇనుముక్కు కర్మాగారాన్ని 1964లో ఇక్కడ జార్ఖండ్ స్టేట్లో ఇక్కడ రష్యా సహకారంతో లాంచ్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తే రిస్కో, బిస్కో, డిస్కో, బిస్కో, బిలాయ్ బొకారోకి రష్యా సహకారం అందిస్తే, రూర్కేలా ఇనుముక్కు కర్మాగారానికి జర్మనీ సహకారం అందిస్తే, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారానికి ఇంగ్లాండ్ సహకారం అందించింది. రూర్కేలా అనేది ఒక ప్రదేశం ఒడిస్సాలో, బిలాయ్ అనేది ఒక ప్రదేశం ఛత్తీస్గఢ్లో, దుర్గాపూర్ అనేది ఒక ప్రదేశం పశ్చిమ బెంగాల్, బొకారో అనేది ఒక ప్రదేశం జార్ఖండ్ స్టేట్లో. ఈ 4 కూడా విదేశీ సహకారంతో ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు టిస్కో కానీ, ఇస్కో కానీ, ఒక విస్కో తప్ప, విశ్వేశ్వరయ్య తప్ప దాదాపు ఇనుముక్కు కర్మాగారాలన్నీ ఎక్కడున్నాయంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఉన్నాయండి.